హలో గాయ్స్, ఇవాళ మా మమ్మీ మార్కాయ పచ్చడి చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం కారం, నువ్వుల పొడి, మెంతు పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని అల్లాలు వేసుకోవాలి. ఇంకా ఎల్లిపాయ వేసుకోవాలి. ఇందులో చూసారు కదా మ్యాంగోస్ ఎంత బాగున్నాయో. మ్యాంగో పికిల్కి గాయ్స్, మీలో ఎంతమందికి మ్యాంగో పికిల్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మ్యాంగో పికిల్ కోసం మేము ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. పోపు అనమాట. ఇలా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, చిల్లీ కలిపి ఒక 10 minutes అట్లా స్టవ్ పైన ఉంచాలి, అయిపోతుంది. ఇది పోపు లెక్క. చూస్తున్నారు కదా గాయ్స్, ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. అండ్ ఇందులో ఇంకా పోపు వేసుకోవాలి. జస్ట్ నేను చూపెట్టాను చూడండి, అవన్నీ మాత్రమే కలుపుకోవాలి ఫస్ట్. అండ్ ఇది ఆయిల్ అంటే డైరెక్ట్ ప్యాకెట్ ఆయిల్ డైరెక్ట్గా పోయకుండా తీసిన ఆయిల్ని ఒక 2 minutes 3 minutes స్టవ్ పైన వేడి చేసుకోవాలి. దాని తర్వాత తీసి దాన్ని మొత్తం చల్లార్చుకోవాలి. ఆయిల్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. గాయస్ చూడండి, అసలు ఎంత బాగుందో కదా. గాయస్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉండ్రాలు లేకుండా కలుపుకోవాలి. అట్లయితేనే అన్నీ చాలా మంచిగా మిక్స్ అయిపోతాయి. ఇందాక చెప్పాను చూడండి, ఆయిల్ వేడి చేసుకోవాలని. ఆయిల్ ఇప్పుడు పోసుకోవాలన్నమాట. మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీ బట్టి మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ 4 kgs పచ్చడి చేస్తున్నాం. నేను చెప్పినాను చూడండి, పోపు ఎలా చేసుకోవాలో అది కూడా వేసేసుకోవాలి ఇందులో. గాయస్, ఈ పోపులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఒకటేసారి మొత్తం ఆయిల్ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి. గాయస్, ఇప్పుడు మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవాలి. కచ్చా మ్యాంగో పీసెస్. ఆహా, గైస్ ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ. పచ్చడి కూడా చేస్తుంది, కానీ నువ్వు పచ్చడి కొంచెమే క్వాంటిటీ. ఆల్రెడీ కింద మ్యాంగో పీసెస్ ఉన్నాయి, కనిపించట్లే, పొడిలేసేసరికి. గైస్, ఇదైతే ఉడికిన తొక్కు పచ్చడి. గైస్, ఇక్కడ మీరు చూస్తున్న వేడి వేడి అన్నం ముందు పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. కలుపుతున్నారు ఇక్కడ తినడానికి. స్టార్ట్.